అది 2004 వైఎస్ఆర్ సీఎంగా గెలిచిన సంవత్సరం. కాంగ్రెస్ 294 అసెంబ్లీ సీట్స్కి గాను 220 సీట్స్ పైన గెలిచేసింది. చాలా హ్యాపీగా వైఎస్ఆర్ సీఎం సీటుపై కూర్చునేశారు. కానీ టీడీపీ చాలా ఘోరంగా విఫలమైంది. కేవలం 48 సీట్స్ మాత్రమే వచ్చాయి. అప్పుడు సిబిఎన్ మొత్తం ఓటమి బాధ్యత తన భుజాల మీద వేసుకున్నాడు. వైఎస్ఆర్ ప్రభంజనం నుంచి తన క్యాడర్ని ఎలా నిలబెట్టుకున్నాడో ఈ వీడియోలో ఒక చిన్న ఎగ్జాంపుల్లో చెప్తాను. 2004లో మున్సిపల్ ఎలక్షన్స్ కూడా జరిగాయి. అప్పుడు మా ఫ్రెండ్ ఫాదర్ ఎలక్షన్స్లో కౌన్సిలర్గా నిలబడ్డాడు. చాలా మనీ ఖర్చు చేశారు. అప్పుడు కూడా వైఎస్ఆర్ ప్రభంజనం ముందు టీడీపీ నిలబడలేకపోయింది. అప్పుడు అక్కడున్న ఓడిపోయిన టీడీపీ ఎమ్మెల్యే ఇలా ఓడిపోయిన క్యాండిడేట్ సమస్య గురించి సిబిఎన్కి చెప్పగా, అప్పుడు సిబిఎన్ వెంటనే వాళ్ళకి ఏదో ఒక ఆసరా పని చూపించాలని, వాళ్ళని ఇలా వదిలేయకూడదని చాలా దగ్గరుండి మానిటరింగ్ చేస్తూ అక్కడున్న లోకల్ టీడీపీ లీడర్స్కి ఆ సిచ్యువేషన్ని చక్కబెట్టేలా చేయించారు. అక్కడున్న ఓడిపోయిన ఎమ్మెల్యే గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేతో మాట్లాడి రిక్వెస్ట్ చేసి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ పడగానే ఇంటర్వ్యూ చేయించి వాళ్ళకి జాబ్ వచ్చేలా చూశారు. వాళ్ళ ఫ్యామిలీని నిలబెట్టారు. ఇందుకు వైఎస్ఆర్ కూడా వెనక నుండి చాలా బాగా సపోర్ట్ ఇచ్చారు. అప్పట్లో సిబిఎన్ వైఎస్ఆర్ ఏ రోజు పర్సనల్గా పబ్లిక్గా వాళ్ళ గొడవలు పడలేదు. మరి ఇప్పుడు ఈ పాలిటిక్స్ ఇలా మారడానికి కారణం ఏంటో మీ కామెంట్స్లో చెప్పండి.